ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరొక సెన్సేషనల్ నిర్ణయం తీసుకున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న టైంలో 2019-2024 టైంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించారు. అయితే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో కొన్ని శాఖల్లో అవినీతికి పాల్పడ్డారంటూ, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారంటూ సంబంధిత మంత్రులే కానీ అధికారులే కానీ జగన్మోహన్ రెడ్డితో సహా అందిన గాడికి దోచుకున్నారు, పంచుకున్నారంటూ విజిలెన్స్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపడుతూనే ఉన్నారు. సో విజిలెన్స్ అధికారులు చేపట్టినటువంటి ఏవైతే ఆధారాలు ఉన్నాయో ఆ ఆధారాలన్నీ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్లారు. చంద్రబాబు నాయుడు గారు ఆ ఆధారాలన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలన మీద సిట్ అధికారులు నియమించాలి, సిట్ విచారణ చేపట్టాలి, సిట్ విచారణ చేపడితేనే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి అంతా బయటపడుతుందంటూ సిట్ అధికారులు నియమించారు. మీరు ఒకటి గమనించాలి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న టైంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే సిట్ అధికారులు నియమించారో అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న టైంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ మీద కూడా సేమ్ ఇలాగే సిట్ అధికారి నియమించాడు. అప్పుడు సిట్ అధికారి ఎవరంటే కొల్లు రఘురామరెడ్డి గారు. ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడానికి కీలక పాత్ర పోషించారో ఆ సిట్ అధికారే కొల్లు రఘురామరెడ్డి గారు. సో జగన్మోహన్ రెడ్డి హయాంలో కొల్లు రఘురామరెడ్డి గారు పనిచేశారు. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు పరిపాలించిన తీరుపైన సిట్ అధికారి నియమించారు. ఇదంతా సర్వసాధారణం. ఎందుకంటే ఎంక్వైరీలు వేయడం, సో అవినీతి జరిగితే ఆ కూపీలు లాగడం ఇవన్నీ ఎప్పుడు జరిగే పరిణామాలే. అయితే ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేయాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీద చేసేటువంటి ఆరోపణలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో ఏట్ల మీద అవినీతికి పాల్పడ్డాడంటే ముఖ్యంగా భూ కబ్జాలు ఏవైతే జగనన్న కాలనీలు ఉన్నాయో అయినా అవ్వచ్చు, లేదంటే ప్రభుత్వ భూములన్నిటిని వాళ్ళకి సంబంధిత మంత్రులే కానీ కొంతమంది ఎమ్మెల్యేలు కానీ ప్రభుత్వ భూములన్నీ కబ్జాలు చేసి దాన్ని ఏం చేసిన రియల్ ఎస్టేట్కి ఉపయోగించడమే కానీ ఇలాంటి కొన్ని అంశాల మీద భూ కబ్జాలు భూదందాలు విపరీతంగా జరిగాయి. దీని మీద సిట్ విచారణ చేపట్టాలి, ఖచ్చితంగా ఎంతటి వారికైనా శిక్ష పడాలంటూ ఫస్ట్ ఆరోపణ ఏంటంటే భూ కబ్జాల మీద. రెండవది ఏంటంటే మద్యం విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో నాసిరకం మందు తెచ్చాడంటూ, అలాగే 50 రూపాయలకు దొరికేటువంటి నాసిరకం మందుని 200, 300 నచ్చిన రేట్లు అమ్మడం అంటూ, సో ఈ మద్యం అంశం మీద కూడా సిట్ విచారణ చేపట్టాలి. ఈ మద్యం ద్వారా కూడా అనేక కోట్ల రూపాయల స్కాములు జరిగినాయి అంటూ ప్రభుత్వ ధనాన్ని కూడా దీంట్లో కనీసం లెక్కలు చూపించకుండా కాస్త వెనకేశారంటూ, సో ఈ మద్యం తరహాలో కూడా సిట్ విచారణ చేపడితే కొన్ని వాస్తవాలు బయటపెడతాయంటూ ఏదైతే విజిలెన్స్ అధికారులు చేపట్టినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆధారాల ద్వారా ఈ మద్యం మీద కూడా సిట్ విచారణ జరగాలంటూ ఆరోపణలు వచ్చాయి. ఇంకోటి చూసుకుంటే మైనింగ్ గనులు తవ్వకాలు, ఆ మైనింగ్ వ్యవహారాల్లో కూడా అవకతవకలు జరిగాయి, అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇంకోటి రిసార్ట్లు, జగన్మోహన్ రెడ్డి తెలుసు కదా ప్యాలెస్ల వ్యవహారం. ఈ ప్యాలెస్ల వ్యవహారాలు ఏంటి, ఏ ఊర్లో చూస్తావు ఎక్కడ నచ్చితే అక్కడ ప్యాలెస్లు కట్టడం, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చూసుకుంటే ముందుగా తాడేపల్లి ప్యాలెస్లు చూసుకుంటే ఆ ఫెన్సింగ్ గేట్ వాళ్ళకి 13 కోట్లు ఎంత పెట్టినట్టు ఆధారాలు వచ్చాయి. సో అదొకటి. రుషికొండ ప్యాలెస్ దానికి 500 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసినట్టు, సో అదొక ఆరోపణలు వచ్చాయి. ఇలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసి ప్యాలెస్లు కట్టుకుంటున్నాడు, ఇలా చేస్తున్నాడని చెప్పి కొన్ని ఆరోపణలు వచ్చాయి. సో దీని మీద కూడా సిట్ విచారణ చేపట్టాలి. సిట్ విచారణ చేస్తే అనేక ఆరోపణలు బయటపడతాయంటే అదో అంశం. కొన్ని వ్యాపార సంస్థలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి సరస్వతి పవర్ ప్లాంట్ సంబంధించినటువంటి విషయాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి వైఎస్ షర్మిల ఆస్తుల వ్యవహారాల్లో ఈ పవర్ ప్లాంట్ సంబంధించి కొన్ని గొడవలు జరగడం, సో అక్కడ ఉన్నటువంటి ప్రజల భూమిని సేకరించి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉంటే ఏదైతే కొన్ని మాటలు చెప్పి వాళ్ళని ప్రజలను మోసం చేసి భూములు స్వాధీనం చేసుకున్నట్టు కొన్ని ఆరోపణలు ఎదురవుతున్నాయో దీని మీద కూడా సిట్ విచారణ చేపట్టాలి, సంబంధిత ప్రజలకు న్యాయం జరగాలంటూ ఈ అంశం మీద కూడా సిట్ విచారణ చేపట్టాలంటూ కొన్ని విజిలెన్స్ ఇచ్చినటువంటి అంశాల మీద చంద్రబాబు నాయుడు గారు సిట్ విచారణ చేపడతా ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారంటూ, ఈ అప్పులు ఎలా చేయగలిగారు, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు, అప్పులు చేసి ఆంధ్ర రాష్ట్రానికి చేసిందేంటి? జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రి ఉన్న టైంలో 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారంటూ మొన్న బడ్జెట్ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితే అక్కడ సరిపోయేది, కానీ అసెంబ్లీకి వెళ్ళలేదు,
అక్కడ 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు అయిందని చెప్పి అక్కడ ఒక నెంబర్ చూపించారు. జగన్మోహన్ రెడ్డి బయట మాట్లాడే మాట ఏంటి? 6 లక్షల కోట్ల రూపాయలు అప్పు అయితే 14 లక్షల కోట్ల రూపాయలు అంటున్నారు. సో మీ మీద మీకే సరైన అవగాహన లేదంటూ జగన్మోహన్ రెడ్డి సో బయట మాట్లాడిన మాటలు ఎవరు నమ్మరు కదా. ఇప్పుడు మనం ఎక్కడైతే మాట్లాడతాం అక్కడే ఫైనల్ అవుద్ది. అక్కడ 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు అని చెప్పినప్పుడు నువ్వు ఇక్కడ కూర్చున్న ప్రెస్ మీట్లు పెట్టి నేను 6 లక్షల కోట్లే అప్పు చేశాను, 14 లక్షల కోట్లు ఎక్కడ చేశానని చెప్పి నువ్వు ఇక్కడ మాట్లాడేదేదో అసెంబ్లీలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫైట్ చేసి నేను అప్పు చేయలేదు, నేను ఎంత తెచ్చా, ఎంత ఖర్చు పెట్టా, ఎంత మిగిల్చా, ఇదిగో ఎంత అని చెప్పి నువ్వు లెక్కలు అక్కడ చూపించాల్సింది పోయి ప్రెస్ మీట్లో చూపిస్తే ఏమైనా ఉపయోగం ఉందా? ఇప్పుడు నీ మీద ఆరోపణ వచ్చినప్పుడు ఎదుర్కోవాల్సింది ఎవరు? అక్కడికి వెళ్ళి కదా. అసెంబ్లీ పెట్టుకునేది ఎందుకు? ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు చేసే మంచి పని ఏంటి? ఏ బిల్లులు దేనికోసం ఉపయోగిస్తున్నారు, ఎంత బడ్జెట్ పెడుతున్నారు, ఎంత ప్రజలకు చూపిస్తూ ఉన్నారు, ఎంత రేపొద్దున ప్రజల మీద ఎంత భారం పడిపోతూ ఉంది, ప్రజల కోసం మీరు చేసింది ఏంటి, ఈ విషయాల గురించి కదా అసెంబ్లీలో చర్చించుకునేది. సో వీటి మీద నువ్వు మాట్లాడకుండా బయట మాట్లాడితే ఎవరు నమ్ముతారు? ఈరోజు నీ మీద 14 లక్షల కోట్ల ఆరోపణ జరిగిందంటే నువ్వు ఆంధ్ర రాష్ట్రానికి నేను అంత ఖర్చు పెట్టలేదని చెప్తే బయటుండి మాట్లాడితే ఎవరు నమ్మరో జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడటం అయితే మీరు ఎన్ని చేసిన ఆరోపణలైనా అక్కడ దానికి అక్కడే ఆన్సర్ వచ్చేది, అక్కడే క్లారిఫికేషన్ అయిపోయేది. మీరు బయట ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టుకుని ఏం మాట్లాడిన ఉపయోగం ఏంటి? ఈరోజున 14 లక్షల కోట్లు అప్పుగా అవడమే కాకుండా సంబంధిత శాఖల్లో అవినీతి జరగడమే కాకుండా మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి మీద ఎక్కడ విదేశాల్లో కూడా 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడంటూ అదొక విషయం వచ్చింది. అదానీ దగ్గర ఉన్నటువంటి వ్యవహారంలో అదో 1750 కోట్ల లంచం అని అదొకటి వచ్చింది. ఈ జగనన్న కాలనీలో 475 కోట్లు ఎంతో లంచం వచ్చిందని అక్కడ ఒకటి వచ్చింది. 475 కోట్లు అవినీతి జరిగిందంటే అదొకటి వచ్చింది. ఏ శాఖలో చూసుకుని అవినీతి అనేది కనబడుతుంది కదా, మార్క్ కనబడుతుంది కదా. సో ఇప్పటికైనా సిట్ విచారణ చేపడితేనే కొన్ని వాస్తవాలకి కొన్ని ప్రశ్నలకి తెరబడతా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే విచారణ చేపడతారో ఏ శాఖలో ఎంతంత వ్యవహారాలు జరిగిన ప్రజలకి భారం పడకుండా ఈ అప్పుల ఊబిల నుంచి ప్రజల మీద నెట్టకుండా ప్రజలకి, ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి కరెంటు ఛార్జీలే కానీ బొస్సు ఛార్జీలే కానీ విపరీతంగా పెంచేశాడు. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారండి. ఇదంతా ప్రజల మీదే భారం వేయడం. ఆ ఛార్జీలు అని చెప్పి, ఈ ఛార్జీలు అని చెప్పి, అదే అని చెప్పి, ఈ ట్యాక్సులు నా ట్యాక్సులు అని చెప్పి ప్రజల మీదే వేయడం. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ సిట్ అధికారులు కానీ నియమిస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కొన్ని ప్రశ్నలకి సమాధానం దొరకడమే కాకుండా రాష్ట్రాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి, అవినీతి జరిగితే ఆ అవినీతి సొమ్ముని ఎలా వెలికి తీసి ప్రజల కోసం ఖర్చు పెట్టాలి, ఎలా అభివృద్ధి చేసుకుని కొన్ని విషయాలు కొన్ని ఆధారాలు చేపట్టడం జరుగుతోంది. కోట్ల రూపాయల స్కాములు జరిగినాయి అంటూ ప్రభుత్వ ధనాన్ని కూడా దీంట్లో కనీసం లెక్కలు చూపించకుండా కాస్త వెనకేశారంటూ. సో ఈ మద్యం తరహాలో కూడా సిట్ విచారణ చేపడితే కొన్ని వాస్తవాలు బయటపెడతాయంటూ ఏదైతే విజిలెన్స్ అధికారులు చేపట్టినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆధారాల ద్వారా ఈ మద్యం మీద కూడా సిట్ విచారణ జరగాలంటూ ఆరోపణలు వచ్చాయి.